ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో మాఘమాసంలో సంకటహర చతుర్థి తిథి ఎప్పుడు వచ్చింది? ఈ నెల నామం పేరు, పీఠం పేరు, వివిధ ప్రాంతాల చంద్రోదయ సమయాల గురించి తెలుసుకుందాము. సంకటహర చతుర్థి, దీన్ని సంకష్టి చతుర్థి అని కూడా అంటారు. ప్రతి నెల కృష్ణపక్షంలో పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి తిథి నాడు జరుపుకునే వినాయకుడి వ్రతం ఈ సంకటహర చతుర్థి. ఈ రోజున వినాయకుని పూజించడం వల్ల జీవితంలోని అడ్డంకులు, సంకటాలు తొలగిపోతాయని ప్రగాఢ విశ్వాసము. భక్తులు ఈ రోజున ఉపవాసం ఉండి చంద్రోదయం తర్వాత చంద్రుణ్ణి, వినాయకుని పూజించి ఉపవాసం విరమిస్తారు. చాలామందికి సంకష్టి చతుర్థి, వినాయక చతుర్థి ఒకటే అని అపోహ ఉంటుంది. కానీ ఇవి రెండు వేర్వేరు వ్రతాలు. హిందూ క్యాలెండర్లో ప్రతి చాంద్రమానము 2 చతుర్థి తిథులు ఉంటాయి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థిని శుక్లపక్ష చతుర్థి. దీన్ని వినాయక చతుర్థి అంటారు. ఇది సాధారణ గణపతి పూజకు అంకితం. ఈరోజు ఉపవాసం అవసరం కాదు. సాధారణ పూజ చేసి మోదకాలు నివేదించి ప్రసాదం పంచుతారు. తర్వాత పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి కృష్ణపక్ష చతుర్థి. దీన్ని సంకష్టి చతుర్థి లేదా సంకటహర చతుర్థి అంటారు. ఇది ప్రత్యేకమైన వ్రతం. ఈరోజు ఉపవాసము తప్పనిసరి. ఉదయం నుంచి చంద్రోదయం వరకు ఉపవాసం ఉండాలి. చంద్రుని చూసిన తర్వాత మాత్రమే ఉపవాసం విరమించాలి. సంకష్టి చతుర్థి సంకటాలను, విఘ్నాలను తొలగించడానికి ప్రత్యేకంగా చేసే వ్రతం. సంవత్సరంలో 12 నెలలు, కొన్నిసార్లు అధిక మాసం ఉంటే 13 సార్లు సంకష్టి చతుర్థులు వస్తాయి. ప్రతి మాసము సంకష్టి చతుర్థికి ఒక ప్రత్యేక పేరు, ఒక ప్రత్యేక గణపతి రూపం ఉంటుంది. ప్రతి సంకష్టి చతుర్థి రోజు ఆ మాసానికి సంబంధించిన గణపతి రూపాన్ని ప్రత్యేకంగా ధ్యానించి పూజించాలి. 2026 సంవత్సరంలో ఫిబ్రవరి 5వ తేదీన వచ్చి 6వ తేదీ వరకు ఉంటుంది. శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, మాఘమాసము, శిశిర ఋతువు, ఉత్తరాయణము. 5వ తేదీ ఫిబ్రవరి 2026 గురువారం. తెల్లవారుజామున 12:09 ప్రారంభమై 6వ తేదీ ఫిబ్రవరి 2026 శుక్రవారం తెల్లవారుజామున 12:22 చతుర్థి తిథి ముగుస్తుంది. ఈ నెల నామం పేరు ద్విజప్రియ మహాగణపతి. పీఠం పేరు సామాన్య దేవపీఠం. వివిధ ప్రాంతాల చంద్రోదయ సమయాల గురించి తెలుసుకుందాం. ముంబై రాత్రి 9:48, బెంగళూరు రాత్రి 9:29, హైదరాబాద్ రాత్రి 9:26, పూణే రాత్రి 9:46, అహ్మదాబాద్ రాత్రి 9:52, వడోదర రాత్రి 9:49, న్యూఢిల్లీ రాత్రి 9:35. సంకటహర చతుర్థికి సంబంధించి పౌరాణిక కథ గురించి తెలుసుకుందాము. ఒకసారి శ్రీ గణేశుడు తన భక్తులు సమర్పించిన అనేక మోదకాలను తిని తన పెద్ద కడుపుతో తన వాహనం మూషిక మీద ప్రయాణం చేస్తున్నాడు. మోదకాలు చాలా తిన్నందువల్ల కడుపు పెద్దదైంది. చిన్న ఎలుక భారాన్ని మోస్తూ కష్టపడుతుంది. అప్పుడు అకస్మాత్తుగా దారిలో ఒక పాము కనిపించింది. భయపడిన ఎలుక ఆగిపోయింది. గణపతి అసమతుల్యం అయ్యాడు. ఎలుక నుంచి కింద పడ్డాడు. ఆ గుద్దుతో గణపతి కడుపు పగిలింది. మోదకాలు బయటికి వచ్చాయి. గణపతి వెంటనే ఒక పామును తీసుకొని తన కడుపు చుట్టూ బెల్టులా కట్టుకున్నాడు. కడుపు మళ్ళీ మూసుకుపోయింది. ఆకాశంలో ఉన్న చంద్రుడు ఈ దృశ్యాన్ని చూసి బిగ్గరగా నవ్వాడు. గణపతి పెద్ద కడుపు పగిలిపోయి మళ్ళీ కట్టుకోవడం చూసి వెక్కరించాడు. గణపతికి కోపం వచ్చింది. తన దంతాన్ని ఇరిచి చంద్రుని పైకి విసిరాడు. చంద్రునికి దెబ్బ తగిలిన తర్వాత గణపతి చంద్రుని శపించాడు. చంద్ర, నువ్వు నన్ను చూసి నవ్వావు. నిన్ను ఎవరైనా చతుర్థి తిథి రోజు చూస్తే వారికి అపవాదులు, ఆరోపణలు కలుగుతాయి అని చంద్రుణ్ణి శపించాడు. చంద్రుడు భయపడి గణపతిని క్షమాపణ అడిగాడు. గణపతి దయార్థ హృదయుడు శాపాన్ని తగ్గించాడు. ఇక నుంచి సంకష్టి చతుర్థి రోజు నన్ను భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుని దర్శించిన వారికి సర్వ సంకటాలు తొలగుతాయి.
చంద్రుడు నీకు శాపం కాకుండా శుభంగా ఆశీర్వాదంగా మారుతాడు. కానీ వినాయక చతుర్థి రోజు చంద్రుణ్ణి చూడకూడదు. అప్పటి నుంచి సంకష్టహరి చతుర్థి వ్రతం ప్రారంభమైంది. ఈరోజు ఉపవాసం ఉండి చంద్రోదయం తర్వాత చంద్రుణ్ణి దర్శించి గణపతికి ప్రార్థించి ఉపవాసం విరమించడం అత్యంత పుణ్యకరము. ఉపవాస నియమాల గురించి తెలుసుకుందాము. సంకష్టి చతుర్థి రోజు సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు కఠినమైన ఉపవాసం ఉండాలి. ఈ ఉపవాసంలో ఆహారము, నీరు రెండూ కూడా తీసుకోకూడదు. ఇది అత్యంత కఠినమైన నిరాహార నిర్జల ఉపవాసం. కానీ ఆరోగ్య కారణాలు ఉంటే వయోవృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు పాలు, పండ్లు, పాల పాయసం తీసుకోవచ్చును. దీన్ని పలహార ఉపవాసం అంటారు. కానీ అన్నము, రొట్టె, ఉప్పు, నూనె ఉపయోగించిన ఆహారం తీసుకోకూడదు. ఈరోజు ఆచారాల గురించి తెలుసుకుందాం. ఈరోజు ప్రాతకాలంనే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. గణపతి విగ్రహాన్ని లేదా ఫోటోను ఎరుపు వస్త్రంతో కప్పిన చౌకీ మీద ఉంచాలి. కలశ స్థాపన చేయాలి. గణపతికి పంచామృతంతో అభిషేకం చేయాలి. తర్వాత శుభ్రమైన వస్త్రంతో తుడిచి పసుపు, కుంకుమ, చందనం అర్చించాలి. గణపతికి ఇష్టమైన పువ్వులను, మోదకాలను నైవేద్యంగా సమర్పించాలి. దూర్వా గడ్డి అంటే గణపతికి అత్యంత ఇష్టము. దూర్వా గడ్డిని సమర్పించాలి. తర్వాత గణపతి స్తోత్రాలను, మంత్రాలను జపించాలి.